హలో అండి, నమస్తే. నేను రేవతి మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. మన ఇంట్లో ఇలాంటి మాడిన పాత్రలు ఉంటూ ఉంటాయి కదండి. ఈ కుక్కర్ అయితే చాలా బాగా మాడిపోయింది. అలాగే మరకలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట, లోపల అడుగున మాడినవి. ఇందులో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేస్తున్నానండి, ఒక పెద్ద టేబుల్ స్పూను. మీకు ఇష్టమైతే సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సర్ఫ్ కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో ఒక లెమన్, ఒక చెక్క నిమ్మకాయ వేస్తున్నాను. మీరు ఇష్టమైతే పిండుకోవచ్చు. ఈ లెమన్ ఏంటంటే మనకి మరకలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది, బట్టల మీద కూడా బాగా పనిచేస్తుంది కదా, అలాగనమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపెడుతూ ఉంటే అడుగున మనకి అంటుకొని ఉన్నాయి కదా, అవంతా ఆ నల్లని పార్ట్ అంతా కూడా ప్యాచెస్ మొత్తం ఇలా లేచి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ కలిపెట్టుకుంటూ ఉంటే కనుక మనకు మాడినవన్నీ కూడా పైకి లేచేస్తూ ఉంటాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని కూడా వేస్ట్గా పడేయమండి. దీన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు. మనం కిచెన్లో నాప్కిన్స్ ఉంటాయి కదా, నేను చిన్న టీ-షర్ట్స్ని నేను కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి వాడతానండి. సో వీటిని ఈ విధంగా వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచితే అసలు ఆ మురికంతా కూడా శుభ్రంగా పోతుందండి. ఇప్పుడు ఈ గిన్నె కొంచెం వేడిగా ఉంది కదా, ఇప్పుడే కొంచెం ఎక్కువ పొడవున్న గరిటెను తీసుకొని ఈ విధంగా లోపల కొంచెం రుద్దుకుంటే కనుక ఇంకొంచెం నల్లగా ఉంది కదండి, అదంతా కూడా పోతుంది. తర్వాత కొంచెంగా ఈ సర్ఫ్ వాటర్నే వేసుకుంటూ ఈ విధంగా కొంచెం ఈ పీచ్ తోటి రబ్ చేసుకుంటే కనుక ఈ మిగిలింది ఉందంతా కూడా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈ విధంగా మాడిన కుక్కర్లని, మరకలు పడిన గిన్నెల్ని ఈజీగా చాలా తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్చండి. కుక్కర్ అంచు చుట్టూరు అలాగే బయట వైపు కూడా ఒకసారి రుద్దుకొని ఇంకా ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసి తీసుకొచ్చానండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, మొత్తం నలుపంతా కూడా పోయింది కదా. అలాగే ఈ నానబెట్టినవి కూడా సర్ఫ్ వాటర్లో కదండి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇక తర్వాత చిట్కా వచ్చేసి క్యారెట్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మొలకలు వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే కుళ్ళిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. మనం క్యారెట్లు శుభ్రం చేసుకొని తర్వాత ఈ విధంగా ముందు వెనుక తొడిమి ఉంటుంది కదండి, ముందు తొడిమి అది కట్ చేసేసి వెనుక వైపు కూడా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే 8 డబ్బాలో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డబ్బాలో క్యారెట్లను తీసి పెట్టుకొని మీకు ఇష్టమైతే పైన కింద న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ వేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట. ఎందుకంటే తేమ చేరడం వల్లనే కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. అందువలన అదే మీరు ప్లాస్టిక్ కవర్లో కనుక పెట్టుకునేటట్లయితే కంపల్సరిగా న్యూస్ పేపర్లో చుట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే తడి వల్లనే ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కవర్లో పెట్టినట్లయితే తడి తొందరగా చేరడానికి అవకాశం ఉంటుంది ప్లాస్టిక్కి. అందువల్ల అనమాట కంపల్సరీ న్యూస్ పేపర్లో చుట్టి పెట్టుకుంటే ఆ తడి మొత్తం న్యూస్ పేపర్ పీల్ చేసేసుకుంటుంది అనమాట. సో అందుకని కంపల్సరీ న్యూస్ పేపర్లో చుట్టి పెట్టుకోవాలన్నమాట ప్లాస్టిక్ కవర్లో పెట్టుకునేటట్లయితే కనుక. ఈ టిప్స్ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి, ట్రై చేసి చూడండి. ఇక తర్వాత టిప్ వచ్చేసేసి వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టమాటాలు నిల్వ చేసుకోవడానికి వాటిని ముందుగా శుభ్రం చేసేసుకొని వాటిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని అవసరం లేదండి, బయట పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటాయి. నేనైతే పచ్చి టమాటాలు అనేవి బయట పెట్టుకుంటాను, పండినవి మాత్రం ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కూరగాయలు పెట్టుకునే ర్యాక్లో అయితే నేను టమాటాలు అనేవి పెట్టుకోనండి, విడిగా పెట్టుకుంటాను. కవర్లో కనుక పెట్టుకుంటే టమాటాలు తొందరగా నలిగి పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. టమాటాలు ఈ విధంగా కన్ను ఇటువైపు మూసి ఉండే విధంగా తిప్పి పెట్టుకున్నట్టు, అంటే తుడిమ కింద వైపు ఉండే విధంగా తిప్పి పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా బాగుంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలాంటి ఛార్జర్లు వాడుతూ ఉంటాం కదండి. ఈ ఛార్జర్లు మనం హడావిడిలో ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు రాంగ్ డైరెక్షన్లో పెట్టుకోవడం వలన పిన్నులు అనేవి వంకరపోతూ ఉంటాయి. ఈ ఛార్జింగ్ పెట్టుకునే పిన్స్ అనేవి హడావిడిగా పెట్టుకుంటాం కదా, అందుకని. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఈ విధంగా
ఏదైనా నెయిల్ పాలిష్తో కానీ లేకపోతే స్కెచ్ పెన్తో కానీ ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అని మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనం చాలా తేలిగ్గా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వలన ఆ మార్కింగ్ చూసుకొని పెట్టుకుంటే తేలిగ్గా పెట్టుకోవచ్చు, పిన్ను వంకర పోకుండా ఉంటుంది. మనం పాలు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ కిచెన్లో పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏంటంటే మనం పళ్ళలో ఉంటే కనుక ఇలాంటి ఒక సాక్స్ అనేది దగ్గర పెట్టేసేసుకొని ఆ సాక్స్తో కనుక క్లీన్ చేసుకుంటే కనుక చాలా త్వరగా క్లీన్ అవుతుంది. లేకపోతే కనుక కొంచెం స్పాంజ్ ఏదైనా దగ్గర పెట్టుకొని ఆ స్పాంజ్తో కనుక క్లీన్ చేసుకుంటే వెంటనే క్లీన్ అయిపోతాయండి. మీకు వెంటనే క్లీన్ చేసుకోవడానికి టైం లేకపోతే కనుక ఒక మీగడ ఎక్కువ పడింది అనుకోండి కింద, ఈ విధంగా కొంచెం వాటర్ దాని మీద చల్లేస్తే కనుక తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి. ఈ విధంగా సాక్స్ తోటి చూడండి, నేను వెంటనే క్లీన్ చేసుకోవడానికి వీలైతే వెంటనే క్లీన్ చేసుకుంటే కనుక మనం కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు వంట చేసుకుంటూ ఉన్నట్లయితే తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకుంటే అది తర్వాత కొంచెం ఎండిపోయినట్లు అవుతుంది కదా, అలాంటప్పుడు ఒక చుక్క నీళ్ళు చల్లితే కనుక మరీ ఎక్కువ ఎండిపోకుండా తేలిగ్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.